చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ రాత్రి నీ పాదాలకు వస్తున్నాం ప్రభు. చదవబడిన లేఖనాల ద్వారా నీ బిడ్డలను నాతో మాట్లాడండి. మొదటిగా మా యొక్క దోషములన్నిటిని కూడా అయా క్షమించి నీ ఎదుట అయా నిర్దోషులుగా మమ్మల్ని నిలబెట్టండి. కొద్ది నిమిషాలు మా అందరికీ మాట్లాడి అయా మమ్మల్ని ఆయత్తపరచండి, బలపరచండి, ధైర్యపరచండి, కృప చూపమని ప్రార్థిస్తున్నాను. కొద్ది నిమిషాలు బిడ్డల హృదయాలను తెరిచి అయా నేను ప్రతి ఒక్కరితో స్పష్టంగా మాట్లాడి చక్కగాని మాటలు వినడానికి వారి మనసును గురించి మహిమ పొందినట్టు యేసు నామములో ప్రార్థన అందించున్నాము. ప్రభు నామముకు మహిమ కలుగుగాక. సంబంధించిన మీరందరూ కూడా ప్రభు గారికి రావాలని నేను తెలుస్తున్నా. ఈరోజు వాక్యం ఏంటి అంటే కన్నీరు తుడిచే మన దేవుడు ఎవరంట? కన్నీరు తుడిచే దేవుడు. కీర్తనలు అంటాడు, కన్నీటిని నాట్యముగా మార్చేవాడు, మీ దుఃఖమును సంతోషముగా మార్చే. చూడండి, మన కన్నీళ్ళు తొలగబడాలంటే మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టడం ఏం చేయాలంట? దేవునికి మొరపెట్టాలి. ఇక్కడ మనం చదవబడిన లేఖనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముందును, జనమా నీవిక ఏ మాత్రమును కన్నీళ్ళు విడవవు. యెరూషలేములో ఒక జనము ఉంది, అది ఏం చేస్తుందట? కన్నీళ్ళు విడుస్తుంది, కానీ నువ్వు ఇక కన్నీళ్ళు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించు. ఇవి ఇంకా నువ్వు కన్నీళ్ళు ఏమాత్రం వినవు, విడవవు. ఎందుకు అంటే నీ మొర ఆయన ఆలపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావేమో, దేవుడు నా ప్రార్థన వినట్లేదని. కానీ ఆయన అంటున్నాడు, ఈరోజు నీ కన్నీళ్ళు నువ్వు ఏ మాత్రమో విడవవు, నేను నీ మొర నేను ఆలపిస్తున్నాను. ఇంకా అంటున్నాడు, ఆయన నీ మాట వినగానే నీకేమిస్తాడట? ఉత్తరం ఇస్తాడు. అంటే మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. అందుకే మత్తయి సువార్త 7:7 అంటాడు కదా, అడుగుడు ఇవ్వబడును, వెతుకుడు దొరకను, తట్టుడు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందుతాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని అడిగితే, దేవునికి మొర పెడితే ఆయన ఏం చేస్తాడట? నీ మాట వింటాడు. ఎవరు మాట వింటాడట? ఎవరైతే దేవునికి మొర పెడతారో వాళ్ళ మాట వింటాడు. అందుకే నీ కన్నీళ్ళు నువ్వు నీ నుండి పోవాలి అంటే నీకు దేవునికి మొర పెట్టాలి. అందుకే ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు, నీవిక ఏ మాత్రములు కన్నీళ్ళు విడవవు, నీ మొర విని నిశ్చయముగా నేను కరుణిస్తాడట. నువ్వు దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి ఏమైతే ప్రార్థన చేస్తున్నావో దేవుడు ఏం చేస్తాడు? నిశ్చయముగా దానికి సమాధానం ఇస్తాడట. ఇంకా అంటున్నాడు, నీ మాట వినగానే. చూడండి, ఎప్పుడు, అందుకే దావీదు అంటాడు, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నానట. ప్రార్థనను సిద్ధం చేసుకొని ఉంటున్నాడు. కీర్తనలు చెప్తాను కదా, దావీదు ఏం చేస్తున్నాడు? దేవుడికి నా మొర ఎప్పుడు వినిపించాలన్నట ప్రార్థనను ఏం చేస్తున్నాడు? సిద్ధం చేసుకొని ఉంటున్నాడని వాక్యం చెప్తాడు. ఇక్కడ అదే అంటున్నాడు, నీ మాట వినగానే నీకేం చేస్తాడట? ఆయన ఉత్తరం ఇస్తాడట. హల్లెలూయా. కనుక ఈరోజు నువ్వు కన్నీరు కాచి దేవునికి మొరపెడుతున్నావు, ఇక ఎన్నడూ నీకు కన్నీరులో రావాలి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు హృదయంతా, అందుకే నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపముగా ఉంటానని చెప్తున్నాడు. నువ్వు నిజంగా మొరపెట్టి కన్నీరు కార్చినట్లయితే, నువ్వు ఏ సమస్య కొరకైతే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో, దేవునికి బ్రతుకులాడుతున్నావో, దాని నుండి దేవునికి ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనకు సమాధానం కావాలి అంటే, మన కన్నీళ్లు మనలో నుండి తొలగిపోవాలంటే మనం హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. అందుకే అంటాడు కదా యోహాను సువార్త 14:14, నా నామములో మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను. ఇర్మీయా గ్రంథంలో అంటాడు 33:3 అంటాడు, నాకు మొర్ర పెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. చూద్దాం. ఇంకా చూస్తున్నట్లయితే అదే యెషయా గ్రంథము 60వ అధ్యాయము
60వ అధ్యాయము 20వ వచనములు కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. నీ సూర్యుడు ఇంకా నువ్వు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. చూడండి ఇక్కడ అంటున్నాడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడంట. ఇంకేమంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తమవుతుంది. హల్లెలూయా. చూడండి, ఎవరికి మొర పెట్టినప్పుడు దేవునికి మొర పెడితే యెహోవా నీకు వెలుగుగా ఉంటాడు. ఏ వెలుగట? నిత్యమైన వెలుగు, దారిపోయిన వెలుగు. ఇంకేమంటున్నాడు, నీ దుఃఖ దినాలు, ఈ దుఃఖం అంతా ఏమైపోతుంది? ఇప్పుడు సంతోషంగా మార్చబడిపోతుంది. ఇంతకాలం నువ్వు బాధతో ఉన్నావు, వేదన చెందుతున్నావు, నేను ప్రార్థన చేస్తున్నా, నా జీవితంలో ఏ కార్యం నేను చూడలేకపోతున్నాము. కానీ ఇక్కడ అంటున్నాడు, నీ దుఃఖ దినాలు ఏమైపోతున్నాయి? ఇప్పుడు సమాప్తం అయిపోతున్నాయి. నువ్వు దేవుని నమ్మి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాన్ని జీవితంలో చేయాలి అంటే నువ్వేం చేయాలి? దేవునికి నిజముగా మొర్ర పెట్టాలి. అందుకే అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుల యొద్దకు వస్తాడు. ఇంకొక దగ్గర అంటాడు, నువ్వు సమీపంగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. దేవుడే మనకు నిత్యమైన వెలుగుగా ఉన్నప్పుడు మనకేముండదు? దుఃఖం ఉండదు. ఎప్పుడు కూడా ఏముంటుంది? ఆనందం. హల్లెలూయా. అందుకంటే నీ దుఃఖ దినాలు ఏమైపోతున్నాయి? సమాప్తం అయిపోతున్నాయి. ఎప్పుడు నువ్వు నిజముగా దేవునికి మొర పెట్టినప్పుడు. మొర పెడితే నీ జీవితంలో ఆయన ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. చూద్దామండి, అదే యేసాయ గ్రంథము 58వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాడు. 58వ అధ్యాయము 9వ వచనంలో కూడా అంటాడు, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొర్ర పెట్టగా ఆయన నేను ఉన్నానని అంటున్నాడు. చూడండి, అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి, దేవునికి అడగడం నేర్చుకోవాలి. అది అంటున్నాడు. చూడండి ఎంత చక్కటి మాట. ఇంతకన్నా దేవుడు ఏ దేవుడిని ఇలా మాట్లాడతాడు? అక్కడ ఏమంటున్నాడు, నువ్వు పిలవగా యెహోవా నీకేమిస్తాడట? ఉత్తరం ఇస్తాడు. ఇంకేం చెప్తున్నాడు? నీవు మొర్ర పెట్టగా. ఎవరు మొర పెట్టగట? ఎవరైతే మొర పెడుతున్నారు. ఎవరికి మొర పెట్టాలి? ఉత్తరం ఇచ్చే దేవునికి మొర్ర పెడతా. ఆయన అంటున్నాడట, నేనున్నాను. హల్లెలూయా. చూడండి ఎంత భరోసా ఇస్తున్నాడు ఆయన. నేనున్నాడా బాబోయ్, నీకు నీ కష్ట పరిస్థితుల నుండి విడిపించడానికి, నీ బాధల నుండి, నీ దుఃఖ పరిస్థితుల నుండి విడిపించడానికి నేనున్నాను. నువ్వెందుకు భయపడాలి? అవునా కదా? భరోసా ఇచ్చే వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఎంతో ధైర్యంగా ఉండగలరు. ఇక్కడ దేవుడు ఈరోజు ఎవరైతే కన్నీరు కాలుస్తున్నారో, ఎవరైతే దేవునికి మొర్ర పెడుతున్నారో, దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉన్నాను. నువ్వు మొర్ర పెడితే నేను నీకు ఉన్నాను, నువ్వు పిలవగా నీకు ఉత్తరం ఇస్తానని చెప్తూ ఉన్నాడు. మన దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. చూద్దాం ఇంకా అదే యేసాయ గ్రంథము 65వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 65వ అధ్యాయము 24వ వచనములు కూడా అంటున్నాడు, వారికి ఇలాగన జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేస్తుండగా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, వారికి ఇలాగ జరుగును. ఏమంటున్నాడు? వారు వేడుకొనక మునిపే నేను ఏమిస్తున్నాను? ఇప్పుడు ఉత్తరం ఇస్తున్నాను. వారు మనవి చేయించుండగా నేనేం చేస్తున్నాను? ఆలకిస్తున్నాను. అందుకు అంటాడు, రక్షింప నేరక ఇండునట్లు నష్టము కూర్చగాల, విననేరక ఇండున్న చెవు మంత్రం కాలేదు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వారు మనవి చేయించుండగా నేను ఆలకిస్తున్నాను. అంటే మనం ఏమి మాట్లాడినా, ఏమి ప్రార్థన చేస్తున్నా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వింటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలకించే దేవుడు. నువ్వేమైతే దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నావో అది ఎలా మొర్ర పెట్టాలంటే నిజముగా మొర్ర పెట్టాలి. అందుకే అంటున్నాడు, నేను దుఃఖున్నాను, నువ్వు భయపడవసరము. మనం ఎందుకు భయపడాలి? జవాబు ఇచ్చే దేవుడు. మనం అడగగానే
ఆయన వినే దేవుడు, మనం అడగగానే ఇచ్చే దేవుడు మనకున్నప్పుడు ఎందుకు భయపడాలి? అందుకంటున్నాడు నీ కన్నీళ్ళు తుడవబడతాయి. హల్లెలూయా. చూద్దాం ఇంకా అందులోనే 25 ఎస్ఐ గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువని యెహోవా ప్రతివాని ముఖము మీది. హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటున్నాడు, ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాసుడు బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనులని తను తీసివేయును. నాగు జనులని యెహోవా ఏం చేస్తాడట? ప్రతి వానిలో ముఖం మీద ఉన్న బాసు బిందువులను ఏం చేస్తాడట? తుడిచివేసి ఏమిస్తాడు? ఇప్పుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, యెహోవా సన్నిధిలో సంపూర్ణ ఆ సంతోషం నీవు పొందకుండా నువ్వు ఇంకెన్నడూ కూడా నువ్వు కన్నీళ్ళు చూడవు, నువ్వెన్నడూ నీకు దుఃఖం అనేది కలగదు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన కన్నీరు తిరగబడాలి అంటే మనం ఎవరికి మొరపెట్టాలి? ఉత్తరం ఇచ్చే దేవునికి మొరపెట్టాలి. అదే యేసాయ గ్రంథము 12వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి 12వ అధ్యాయము 3వ వచనములు కూడా అంటున్నాడు, కావున మీరు ఆనందపడి రక్షణ దారములైన బాహువుల నుండి నీళ్లు చేదుకొందురు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఎప్పుడైతే మీ కన్నీళ్లు తిరగబడితే అక్కడ ఏం చెప్తున్నాడు? రక్షణాధారములైన బాహువుల నుండి నీళ్ళు ఏం చేసుకుంటారట? చేదుకుంటారట. చూడండి శిలవల నుండి నీళ్ళు ఎలా చేదుతారో రక్షణ ఆనందములను పొందుతారు. హల్లెలూయా. ఈ ఆనందం నీవు నేను పొందాలంటే ఆ ఉత్తరం ఇచ్చే దేవుని వైపు, కన్నీరు తుడిచే దేవుని వైపు చూస్తూ ఆయనకి ఏం చేయాలి? మనం మొర పెట్టాలి. ఎలాంటి మొర అంటే నిజమైన మొర. హల్లెలూయా. కపటమైన ప్రార్థన కాదు, నిజమైన ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆలోచించి నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. అది యేసాయ గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. 35 యేసాయ గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనములు కూడా అంటున్నాడు. చూడండి, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదారు. చూడండి, వారు తలల మీద ఏముంటుందట? నిత్యానందం ఉంటుంది. దేవుడు విమర్శించే వారి తలల మీద ఏముంటుందట? నిత్య ఆనందము. దానికి ఏముండదు, ఇంకా కన్నీరు ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, నిత్య ఆనందం ఉండును. వారు ఆనంద సంతోషంలో గలవారే వచ్చేదారు. అక్కడ అంటున్నాడు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అంట. హల్లెలూయా. ఏం పోతుందట? దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుందట. ఎప్పుడు? దేవుని సన్నిధిలో ఆనందించు, దేవుని సన్నిధిలో నువ్వు ఉల్లాసించినప్పుడు నీ వాళ్ళ తల మీద ఏముంటుంది? నిత్యానందం ఉంటుంది. నీలో ఉన్న దుఃఖము నిట్టూర్పు ఏమైపోతుంది? ఇప్పుడు ఎగిరిపోతుంది. ఎవరెక్కడ తీస్తాడది? నీ మొరను ఆలకించే దేవుడు దానిని తొలగించి దేంతో నింపుతాడు? నేను సంతోషంతో, నిత్య ఆనందంతో ఆయన నింపుతాడని పరిశుద్ధులు మనకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చూద్దాం ఇంకొక మాట చూసినట్లయితే 20వ గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూడండి, వారు ఏడ్చుచూ వచ్చేదారు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. చూడండి, వాళ్ళందరూ ఎలా వస్తారట? ఏడ్చుచూ వస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చారు కనుక దేవుడు ఏం చేశాడు? ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ ఏమన్నాడు? వారు ఏడ్చుచూ వచ్చేదారు, నన్ను ప్రార్థింపగా నేను వారిని ఏం చేస్తున్నాను? నడిపిదును. వారి త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీల కాలువ యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? చూడండి, ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు. అవునా? బానిసత్వంలో ఉన్నప్పుడు బాధకు గురవుతున్నారు, ఏడుస్తున్నారు, అయ్యా మమ్మల్ని విడిపించండి అయ్యా. ఏం చేస్తారు? దేవుడు వారిని విడిపించి చక్కటి బాటలోనికి నడిపించు. ఈరోజు నువ్వు నేను మనమందరం కూడా ఒకవేళ ఏడ్చే స్థితిలో ఉన్నాము, కానీ దేవుడు అంటున్నాడు, నీ దుఃఖము నీ నిట్టూర్పు ఏమైపోతుంది? ఇప్పుడు ఎగిరిపోతుంది. హల్లెలూయా. మనం ఎవరికి మొరపెట్టాలి? దేవుడికి మొరపెడితే నీ కన్నీళ్ళన్నీ తోడుని
పరిశుద్ధ లేఖనాలు మనకు చదివిస్తున్నాయి. ఎలా మొదలుపెట్టాలంటే అక్కడ అంటాడు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు కదా, చూడండి, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల 14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనం ఆలకించునన్నదే. మనం ఏమి అడిగినను ఆయన మనమని ఆలకించును అంటున్నాడు. ఎలా అడగాలంట? ఆయన చిత్తానుసారంగా అడిగితే దేవుడు మన కన్నీరు చూసేస్తాడు. హల్లెలూయా. మన బాధ అంతా పోతుంది, మన దుఃఖం అంతా పోతుంది, నిత్య ఆనందంతో నింపబడుతుంది. ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా అడిగినాం. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు. మనం ఎప్పుడైతే మనలో ఆయన చిత్తం నెరవేర్చబడాలి, మన ఇష్టం కాదు నెరవేర్చబడట. ఎవరి ఇష్టం నెరవేర్చబడాలి? ఆయన చిత్తంని ప్రకారం నువ్వు అడిగినప్పుడు నీ కన్నీళ్ళు ఏమైపోతాయి? తుడవబడతాయి. నీలో ఉన్న బాధ, నీలో ఉన్న వేదన, నీలో ఉన్న చింత సమస్తము కూడా కొట్టివేయబడి నిత్య ఆనందంతో నువ్వేమవుతావు? నింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనం జవాబు ఇస్తారట. అందుకే ఇంకొక మాట అన్నాడు, ఎఫెసీ పత్రిక 3:7 అంటాడు కదా, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే మనలో సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైన మేలు చేయగలిగిన దేవుడు మనది. ఎప్పుడు? ఆయన చిత్తానుసారంగా మనము అడిగినాం. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన మనకు అది ఇస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు నీవు నేను ఎలా అడుగుతున్నాం? దేవుడు నిజముగా అడుగుతున్నామా? ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నామా? ఒకవేళ ఆయన చిత్తానుసారం అడగకపోవటం బట్టే మన జీవితంలో ఇంకా కన్నీరు కాలుస్తుంది, వేదనకు గురవుతున్నాము, బాధలకు గురవుతున్నాము, ఇబ్బందులకు గురవుతున్నాము. కానీ ఆయన అంటాడు, ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా నీ కన్నీరు తుడవబడతాయి, నీ నిట్టూర్పు ఎగిరిపోతుంది, నీ దుఃఖము ఎగిరిపోతుంది. నీవు దేంతో నింపబడతావు? నిత్య ఆనందముతో నింపబడతామని పరిశుద్ధ లేఖనంలో చదివిస్తున్నాను. చివరికి ఒక్క మాట చూడండి, కీర్తనాలు 50:15 వచనంలో కూడా ఒక మాట అంటాడు. చూడండి, ఆయన ఆపత్కాలమున నువ్వు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదని. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఆపద కాలమున నువ్వు నన్ను మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదాన్ని. ఎప్పుడట? నీకు ఆపద వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు ఎవరికి మొర్రపెట్టాలి? పక్కనోడికి కాదు. నీ బాధ పక్కనోడికి చెప్తే ఏం చేస్తారు? వాళ్ళు హేళన చేస్తారు. నీ బాధ, నీ ఒక సమస్య దేవునికి చెబితే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను విడిపిస్తాడు. నీవు నన్ను మహిమపరచుదామని దావీదు చెప్పాడు. ఈరోజు నీ కన్నీళ్ళు తుడవబడాలంటే ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఏం చేస్తాడు? నీకు అప్పుడు నీ కన్నీళ్ళు తుడవబడి ఎలా నింపబడతావు? నువ్వు నిత్య ఆనందంతో నింపబడతావు. నీ కన్నీళ్ళు తుడవబడాలంటే నువ్వేం చేయాలి? నిజముగా జవాబిచ్చే దేవునికి మొర్ర పెడతాను అంటున్నాడు. నేనున్నాను, నువ్వు. ఈరోజు నీ కన్నీళ్ళు తుడవబడాలంటే ఆయనకు మొర్ర పెడతాం. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా కొన్ని మాటలు దేవుడు దీవించిన దాకా.